ఈ అమ్మాయి తన అన్నయ్య సంతోషం కోసం ఇష్టం లేని పెళ్లికి సిద్ధపడి చివరికి తన ప్రేమను ఎలా గెలుచుకుందో చూడండి. అమ్మాయికి హల్దీ ఫంక్షన్ జరుగుతున్నప్పుడు ఇంట్లో అందరూ సంతోషంగా ఉన్నా ఆమె మాత్రం చాలా బాధపడుతుంది. తన అన్నయ్య పరువు నిలబెట్టడం కోసమే ఆ పెళ్లికి ఒప్పుకుంటుంది. ఆ అమ్మాయి రహస్యంగా తన బాయ్ ఫ్రెండ్ కి ఫోన్ చేసి మాట్లాడుతుంది. ఇద్దరు చాలా ఏడుస్తారు. కానీ పెళ్లి ఆపడానికి ఆమెకు వేరే దారే కనిపించదు. అమ్మాయి అన్నయ్య తన చెల్లెల కోసం చాలా ఖరీదైన పట్టు చీరలు నగలు కొనుక్కొని ఇంటికి వస్తాడు. అయినా కూడా పెళ్లి రోజున ఆ అమ్మాయి తన మనసును నియంత్రించుకోలేకపోతుంది. చివరికి ఆ అమ్మాయి ఒక లేఖ రాసి పెట్టి ఇంటి నుంచి వెళ్లిపోతుంది. ఆ లేఖలో అన్నయ్య నన్ను క్షమించు, నేను వేరే అబ్బాయిని ప్రేమిస్తున్నాను అని రాస్తుంది. లేఖ చదివి అన్నయ్య చాలా బాధపడతాడు. ఈ అమ్మాయి ప్రియుడితో వెళ్తూ ఉంటుంది. అప్పుడు అకస్మాత్తుగా ఆమెకు తన అన్నయ్య ప్రేమ మరియు త్యాగం గుర్తుకొస్తుంది. అన్నయ్య తన కోసం ఎంత కష్టపడ్డాడో, ఎంత ప్రేమ చూపించాడో అర్థమవుతుంది. వెంటనే ఆమె తన బాయ్ ఫ్రెండ్ ను వదిలేసి వెనక్కి తిరిగి వస్తుంది. ఆ అబ్బాయి కూడా ఆమె వెంటే వస్తాడు. తిరిగి వచ్చిన ఆ అమ్మాయి తన అన్నయ్యకు క్షమాపణ చెప్పి జరిగిందంతా వివరిస్తుంది. అన్నయ్య అప్పుడు ఎమోషనల్ అవుతాడు. నేను అడగకుండా పెళ్లి నిశ్చయించినందుకు నన్ను క్షమించు, కానీ నీ సంతోషమే నాకు ముఖ్యం, నువ్వు ముందు నాకు చెప్పి ఉండాల్సింది అని అన్నయ్య అంటాడు. చివరికి ఆ అన్నయ్య తన చెల్లెల్ని ఆమె ప్రేమించిన అబ్బాయిని హత్తుకొని వారిద్దరికి పెళ్లి చేస్తాడు.